Good morning, all of you. This is my seventh lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about different types of condensers used in refrigeration system. Okay, this is a basic vapor refrigeration cycle (VCR) system. This system consists of compressor, condenser, expansion valve, evaporator. These four are the important refrigeration equipments. In this session, I am going to explain about different types of condensers used in refrigeration system. Okay, condenser is located in the high pressure side between the compressor and expansion valve of the vapor compression refrigeration system. సో VCR సిస్టమ్ అని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ VCR సిస్టంలో కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ అనేది ఉంది. ఇక్కడ మీకు కంప్రెసర్ అనేది హై ప్రెషర్, హై టెంపరేచర్ రిఫ్రిజరెంట్ని కండెన్సర్కి పంపు చేస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ అంటే ఈ కండెన్సర్ని ఎక్కడ ఫిట్ చేస్తామంటే హై ప్రెషర్ సైడ్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఇది మొత్తం హై ప్రెషర్ అండి. ఎక్స్పాన్షన్ వాల్కి వెళ్ళేదాకా హై ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, సేమ్ ప్రెషర్. కానీ ఇక్కడ కండెన్సర్ ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది. కండెన్సింగ్ అనే ప్రాసెస్ చేయటం వల్ల హై టెంపరేచర్తో వచ్చే రిఫ్రిజరెంట్ని కూల్ చేస్తుంది. ఓకే అండి. కండెన్సింగ్ అనే ఆపరేషన్ ఇక్కడ జరిగింది. Condenser is a heat exchanger in which heat transfer takes place between the superheated refrigerant vapor coming from the compressor and the cooling medium circulated around the condenser coils. సో ఇక్కడ మనకేంటి సూపర్ హీటెడ్ వేపర్ అనేది ఇక్కడ మనకి కండెన్సర్లోకి ఎంటర్ అయింది. సో ఈ కండెన్సర్లోకి ఎంటర్ అయిన సూపర్ హీటెడ్ వేపర్ని ఇక్కడ మనకి కండెన్సర్ కాయిల్స్ని యూజ్ చేసి ఇక్కడ ఇక్కడ రొటేట్ అవుతుంది కదా. సో ఇలాంటి కాయిల్స్ని యూజ్ చేసి ఆ రిఫ్రిజరెంట్ని కూల్ చేసే ప్రాసెస్ అనేది ఈ కండెన్సర్ అనేది చేస్తుంది. కానీ హై ప్రెషర్, హై టెంపరేచర్తో వచ్చిన రిఫ్రిజరెంట్ని హై ప్రెషర్ అనేది అంతే మెయింటైన్ చేస్తూ టెంపరేచర్ని మాత్రమే అక్కడ ఉన్న టెంపరేచర్ని ఆ రిఫ్రిజరెంట్ అనేది తీసుకొని సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ హీట్ ఎక్స్చేంజింగ్, ఇక్కడ కండెన్సర్ అనేది హీట్ ఎక్స్చేంజర్గా పనిచేస్తుంది. ఓకే అండి. అంటే హీట్ని బయటికి పంపించే ఒక ఎక్విప్మెంట్ అనమాట. ఇక్కడ ద కూలింగ్ మీడియం యూజ్డ్ మేబీ ఎయిదర్ ఎయిర్ ఆర్ వాటర్. సో ఇక్కడ ఈ కండెన్సర్ని కూల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఎయిర్ కానీ వాటర్ కానీ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ హై టెంపరేచర్, హై ప్రెషర్తో వచ్చిన రిఫ్రిజరెంట్ని ఇక్కడ కూల్ చేయాలి. సో ఆ కూల్ చేయడానికి ఎయిర్ కానీ వాటర్ కానీ ఈ రెండిట్లో ఏది అనేది మనం యూజ్ చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ది సిస్టమ్, డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ది ప్లాంట్. కండెన్సర్స్ ఆర్ మేడ్ ఆఫ్ అల్యూమినియం, కాపర్ అండ్ స్టీల్. సో మనకి కండెన్సర్స్ అనేవి అల్యూమినియంతో కానీ, కాపర్తో కానీ, స్టీల్తో కానీ తయారు చేయబడి ఉంటాయి. టైప్స్ ఆఫ్ కండెన్సర్స్. Condensers are classified based on the cooling medium used for condensation of refrigerant as follows. So condensers ni main ga broadly classified into three types. Okay, first one is air cooled condensers. Okay andi, first one enti air cooled condensers ante ఎయిర్ గాలి ద్వారా కండెన్సర్ని కూల్ చేస్తే దాన్ని ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అన్నాం. వాటిని అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్ కన్వెక్షన్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, forced convection air cooled condenser, finned tube air cooled condensers. Okay, and the second type is water cooled condensers. అంటే ఇక్కడ వాటర్ని యూజ్ చేసి కండెన్సింగ్ అక్కడ రిఫ్రిజరెంట్ని కూల్ చేస్తే కనుక వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. దాంట్లో అగైన్ షెల్ అండ్ కాయిల్ కండెన్సర్, షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్, డబల్ ట్యూబ్ కండెన్సర్. ఓకే, ఈ త్రీ మోడల్స్ అనేవి వాటర్ కూల్డ్ కండెన్సర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే ఎవాపరేటివ్ కండెన్సర్స్. సో టోటల్గా కండెన్సర్స్ అనేవి 7 టైప్స్ అండి. న్యాచురల్ కన్వెక్షన్, ఫోర్స్డ్ కన్వెక్షన్, ఫిన్డ్ ట్యూబ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అనేవి 3, ఈ 3 మోడల్స్. నెక్స్ట్ షెల్ అండ్ కాయిల్ టైప్, షెల్ అండ్ ట్యూబ్ టైప్, డబల్ ట్యూబ్ టైప్,
ఓకే, దీస్ 3 ప్లస్ ఎవాపరేటివ్ కండెన్సర్. టోటల్గా 7 మోడల్స్ ఉన్నాయండి. కండెన్సర్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 7 మోడల్స్. ఇవి మెయిన్గా యూజ్ చేసే మోడల్స్ అండి. ఓకేనా? సో 1 by 1 ఇప్పుడు ఈ 7 మోడల్స్ గురించి 1 by 1 ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ టైప్ వచ్చి ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్. మనం ఇందాక క్లాసిఫికేషన్ వచ్చి డిపెండ్స్ అపాన్ ఎయిర్ కూలింగ్, వాటర్ కూలింగ్, ఎవాపరేషన్ అని చెప్పుకున్నామండి. సో ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్లో అసలు ఏం జరిగింది ప్రొసీజర్ అని చూస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్రెసర్ ఇది, కండెన్సర్ అండ్ ఎక్స్పాన్షన్ వాల్ ఇది ఎవాపరేటర్. సో ఇక్కడ మనకి కండెన్సర్ అనేది ఎక్స్పాన్షన్ వాల్కి కంప్రెసర్కి మధ్యలో కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది. ఓకే అండి. ఈ కండెన్సర్ అనేది కంప్రెసర్కి ఎక్స్పాన్షన్ వాల్కి మధ్యలో కనెక్షన్ ఇవ్వబడింది. ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది హై ప్రెషర్ హై టెంపరేచర్ ఇక్కడ కంప్రెసర్ నుంచి ఇట్లా ఈ కండెన్సర్కి ఈ విధంగా చూడండి. ఈ కండెన్సర్ యొక్క షేప్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాయిల్ అక్కడ ఆ షేప్ వల్ల ఏంటంటే మనకి మూవ్ అవుతూ వెళ్ళే లోపు అక్కడ ఈ ఫిన్స్ అరేంజ్మెంట్ ద్వారా కూల్ చేయబడింది రిఫ్రిజరెంట్ అని. ఓకే, ఇక్కడ కలర్ ఇండికేషన్ చూడండి. ఇక్కడ ఏమో రెడ్ కలర్, ఇక్కడ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతూ వచ్చింది. అంటే దాని యొక్క టెంపరేచర్ని మనం కూల్ చేస్తున్నాం అండి. ఓకేనా? సో మెయిన్గా ఇన్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మీడియం టు రిమూవ్ హీట్ ఫ్రమ్ ది రిఫ్రిజరెంట్. సో ఇక్కడ ఇన్ ఎయిర్ కూలింగ్ కండెన్సర్స్లో ఏం చేస్తాం, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్యాన్స్ని యూజ్ చేసి కూల్ ఎయిర్ని ఆ కండెన్సర్స్ ఆ కాయిల్కి తగిలే విధంగా గాలిని ఎయిర్ని సప్లై చేయడం వల్ల, కూలింగ్ ఎయిర్ అనేది సప్లై చేయడం వల్ల ఆ రిఫ్రిజరెంట్ అనేది కూల్ చేయబడింది. సో ఆ రిఫ్రిజరెంట్లో హీట్ అంటే హాట్ రిఫ్రిజరెంట్ అనేది కాస్త ఆ హాట్ టెంపరేచర్స్ అన్ని ఆ ఎయిర్ ద్వారా క్యారీ చేసి బయటి సరౌండింగ్స్కి పంపించేస్తుంది అనమాట. ద రిఫ్రిజరెంట్ ఫ్లోస్ ఇన్సైడ్ ది కండెన్సర్ ట్యూబ్స్ అండ్ పాసెస్ ఓవర్ ది కండెన్సర్ ట్యూబ్స్. ఓకే, సో మనకి ఈ ట్యూబ్స్ గుండా రిఫ్రిజరెంట్ అనేది ఈ కండెన్సర్ ట్యూబ్స్ గుండా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైప్ వచ్చి న్యాచురల్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్. సో న్యాచురల్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్లో ఎయిర్ పాసెస్ న్యాచురల్లీ ఓవర్ ది కండెన్సర్ ట్యూబ్స్ సచ్ యాజ్ ఇన్ డొమెస్టిక్ రిఫ్రిజరేటర్స్. సో మన హౌసెస్లో ఉండే ఫ్రిడ్జెస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి ఆ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉండే అరేంజ్మెంట్ సిస్టమ్ని కండెన్సర్ అంటాం. ఓకే అండి, మన యొక్క ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ ఉండే ఇలాంటి షేప్ ఉంటుంది కాయిల్స్ లాగా. సో ఇలాంటి అరేంజ్మెంట్ అనేది మనకి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్కి మనం ఎలాంటి కూలింగ్ సిస్టమ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అంటే మనం ఎలాంటి ఫ్యాన్ కానీ ఏమి యూజ్ చేయమండి. డైరెక్ట్గా దాని చుట్టూ ఉన్న అంటే ఆ ఫ్రిడ్జ్ చుట్టూ ఉన్న ఎయిర్ ద్వారానే అది కూల్ చేయబడింది. అంటే న్యాచురల్ ఎయిర్తోనే కూల్ చేయబడింది అండి. ఎలాంటి బ్లోయర్ కానీ ఫ్యాన్ కానీ మనం యూజ్ చేయము అసలు దాన్ని కూల్ చేయడానికి. సో అట్లా న్యాచురల్గా కూల్ అయ్యే ప్రొసీజర్ని న్యాచురల్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. న్యాచురల్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అంటే ఏంటంటే న్యాచురల్ ఎయిర్ వల్ల ఆ కండెన్సర్ అనేది కూల్ చేయబడితే దాన్ని న్యాచురల్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటి, మన హౌసెస్లో యూజ్ చేసే డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ అనమాట, అంటే ఫ్రిడ్జెస్. ఓకే అండి, సో ఇక్కడ న్యాచురల్గానే కూల్ చేయబడింది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈస్ ఇన్ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్. Forced air cooled condensers లో air is made to pass over the condenser tubes with the help of a fan or blower. The system is used in small capacity machines. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇది మాత్రం ఇక్కడ మాత్రం ఈ కండెన్సర్ని కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ లేదా బ్లోయర్ని యూజ్ చేసి ఫోర్స్గా ఎయిర్ని పంపించి కూల్ చేయబడింది అనమాట. సో ఎక్స్టర్నల్ సోర్స్ని యూజ్ చేసి కూల్ చేస్తాం. ఓకే అండి, సో అందుకని దీన్ని ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ దానికి ఎగ్జాంపుల్ ఇదండి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు వాటర్ కూలర్స్, మనకి కాలేజెస్లో యూజ్ చేసే వాటర్ కూలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బయట చిన్న చిన్న షాప్స్ దగ్గర వాటర్ కూలర్స్ ఉంటాయి. అక్కడ కూడా బాటంలో మనకి కండెన్సర్ అనేది బాటంలో ఉండిద్దండి. వాటర్ కూలర్కి బాటంలో బ్యాక్ సైడ్ అనేది మీకు ఒక సైడ్న
ఒక ఫ్యాన్ రొటేట్ అవుతూ దాన్ని కూల్ చేస్తూ ఉంటుంది, ఫిన్ టైప్ది. ఓకే అండి, ఫిన్స్ టైప్లో ఉంటుంది. సో అక్కడ ఇలాంటి ఫ్యాన్ ఒకటి రొటేట్ అవుతూ, డీసీ ఫ్యాన్ అనేది ఒకటి రొటేట్ అవుతూ కూల్ చేయబడింది అనమాట. ఓకే అండి, సో ఇది ఒకటి. అంటే ఫోర్స్ ఎక్స్టర్నల్గా ఫ్యాన్ యూజ్ చేసి కూల్ చేస్తే దాన్ని ఎయిర్ కూల్డ్, ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. ఇక్కడ మొత్తం ఎయిర్ ద్వారానే ఆ రిఫ్రిజరెంట్ని కూల్ చేయబడిందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చి వెరీ ఇంపార్టెంట్, ఫిన్నెడ్ ట్యూబ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా మన కూలర్స్లో యూజ్ చేసేది ఇవన్నీ. వాటర్ కూలర్స్లో ఎక్కువగా యూజ్ చేసేది సిస్టమ్ అరేంజ్మెంట్ ఇది. ఇక్కడ మీకు ఇవి పైప్స్ ఉన్నాయి కదండి, అవి కండెన్సర్ పైప్స్. ఆ కండెన్సర్ పైప్స్ని కూల్ చేయడానికి ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి, అల్యూమినియం ప్లేట్స్. ఆ అల్యూమినియం ప్లేట్స్ ఈ విధంగా మీకు ఫ్రంట్ చూస్తే ఈ విధంగా సమ్ ఈక్వల్ స్పేస్ని మెయింటైన్ చేస్తూ ఉండి వాటి గుండా పైప్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఇక్కడ వాటిని కూల్ చేయడానికి ఇక్కడ కూడా ఫ్యాన్ లేదా బ్లోయర్స్ని యూజ్ చేసి మనం ఆ లోపల ఫ్లో అయ్యే రిఫ్రిజరెంట్ని కూల్ చేయబడింది. ఇది మొత్తం కండెన్సర్ అండి. ఇది ఎవాపరేటర్, ఓకే, కంప్రెసర్, ఎక్స్పాన్షన్ వాల్, ఓకే, సేమ్ రిమైనింగ్ ప్రొసీజర్ సేమ్. సో దిస్ ఈస్ ది finned type air cooled condenser. Okay, in finned tube air cooled condenser, fins are used to increase the heat transfer area of the compressor. So ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఫిన్స్ యూజ్ చేస్తాం. ఫిన్స్ అంటే ఇదిగోండి ఇక్కడ అల్యూమినియంతో తయారు చేయబడిన ప్లేట్స్, థిన్ ప్లేట్స్, పల్చటి అల్యూమినియం ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తాం. వాటిని ఫిన్స్ అంటాం. ఓకే, కూలింగ్ ఫిన్స్ అంటాం వాటిని ఎందుకు వాడతామంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే కూలింగ్ కెపాసిటీ ఎక్కువ అనమాట. ఫిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ లైట్ మెటీరియల్ సచ్ యాజ్ అల్యూమినియం. ఇందాక ఆల్రెడీ చెప్పే కదండి, ఫిన్స్ అనేవి ఎక్కువగా అల్యూమినియం ద్వారా లేదంటే బ్రాస్ కానీ కాపర్తో కానీ తయారు చేయబడి ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే అల్యూమినియంతో చేస్తారండి, ఎందుకంటే హీట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ వాటికి. ఏ finned tube forced air cooled condenser is shown here. Okay, the high pressure vapor refrigerant from the compressor passes through the condenser tubes. సో ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను, ఈ కంప్రెసర్ నుంచి హై ప్రెషర్ హై టెంపరేచర్తో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది లోపలికి పాస్ అయింది. The air is forced on the finned condenser tubes with the help of blower. సో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ని బ్లోయర్స్గా మీరు ట్రీట్ చేయొచ్చు, వాటి ద్వారా ఫోర్స్డ్గా కూల్ చేయబడి. Heat transfer takes place and vapor refrigerant condenses to liquid state and enters the expansion valve. సో ఈ బ్లోయర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, ఈ కంప్రెసర్ ద్వారా వచ్చిన వేపర్ రిఫ్రిజరెంట్ ఉండేది కదండి, హై ప్రెషర్ హై టెంపరేచర్తో వేపర్ స్టేట్లో ఉన్న లిక్విడ్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ ఫ్యాన్స్ వల్ల ఏమైందంటే వేపర్ స్టేట్లో ఉన్న లిక్విడ్ కాస్త వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త లిక్విడ్ రిఫ్రిజరెంట్గా మారి హై ప్రెషర్తోనే ఉండేది కానీ లో టెంపరేచర్గా క్రియేట్ అయ్యి ఈ ఎక్స్పాన్షన్ వాళ్ళకి పంపించబడింది. సో ఈ బ్లోయర్స్ని యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ని డౌన్ చేస్తాం, దట్ ఈస్ కండెన్సేషన్ ప్రాసెస్. ఓకే, ద కండెన్సర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్మాల్ యూనిట్స్ అప్ టు 3 tons కెపాసిటీ. సో ఈ ఫిన్ టైప్ కండెన్సర్స్ అనేవి మీడియం టైప్ యూనిట్స్లో మనం యూజ్ చేస్తాం. 3 tons కెపాసిటీ, అప్ టు 3 tons కెపాసిటీ ఉన్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవన్నీ స్మాల్ మిషన్స్ అండి. నెక్స్ట్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్. వాటర్ కూల్డ్ కండెన్సర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేందుకు వీటిని 3 broadly classified into shell and coil condenser, shell and tube condenser, డబుల్ ట్యూబ్ కండెన్సర్గా డివైడ్ చేయడం అనేది ఇందాక చూసాం కదండి. నెక్స్ట్ వాటర్ కూల్డ్ కండెన్సర్ అనేది చూస్తే వాటర్ కూల్డ్ కండెన్సర్లో ఏం జరిగింది, వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మీడియం టు రిమూవ్ హీట్ ఫ్రమ్ ది రిఫ్రిజరెంట్. ఓకే, ఇందాక ఎయిర్ కూల్డ్ కండెన్సర్లో ఎయిర్ని యూజ్ చేసి కూల్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఎయిర్ ప్లస్ వాటర్ని మీడియంగా యూజ్ చేసి కూల్ చేయడానికి ఇక్కడ వాటర్ని యూజ్ చేయడం వల్ల దీన్ని వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. వాటర్ కూల్డ్ కండెన్సర్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఆల్ సైజెస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్. సో వాటర్ కూల్డ్ సిస్టమ్స్ అనేవి స్మాల్ కెపాసిటీ మిషన్స్ నుంచి హై కెపాసిటీ ప్లాంట్స్ వరకు వాటర్ కూల్డ్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. వాటర్ కూలింగ్ కండెన్సర్స్ మీరు ఎక్కువగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనకి కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదండి, మిర్చి యార్డ్స్లో మిర్చిని స్టోర్ చేయడానికి కానీ అలాంటి కోల్డ్ స్టోరేజెస్ పెద్దవి ఉంటాయి. వాటిలో మీరు బయట ఈ రిఫ్రిజరేషన్లో కండెన్సర్ అనేది మీకు బయట వాటర్ స్ప్రే అవుతూ వాటర్తో కూల్ అవుతూ
బయట మీకు కనపడుతూ ఉంటుంది. ఓకే, వాటర్ కూల్డ్ కండెన్సర్ అనేది. ఫస్ట్ టైప్ షెల్ అండ్ కాయిల్ వాటర్ కూల్డ్ కండెన్సర్. షెల్ అండ్ కాయిల్ వాటర్ కూల్డ్ కండెన్సర్. షెల్ అండ్ వాటర్ అంటే షెల్ అండ్ కాయిల్. కాయిల్ అంటే ఇక్కడ స్ప్రింగ్ టైప్లో ఇక్కడ ఈ విధంగా కూలింగ్ పైప్ అనేది అంటే రిఫ్రిజరెంట్ అనేది దీంట్లో పాస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఈ పైప్ అనేది స్ప్రింగ్ టైప్లో చుట్టబడి ఉంటుంది. సో దీన్ని అందుకని కాయిల్ టైప్ అంటాం. సో ఇక్కడ లోపల షెల్ ఉంటుంది, అంటే ఖాళీ పైప్, హాలో పైప్ ఉంది కాబట్టి సో దాన్ని షెల్ అండ్ కాయిల్ షేప్ కాబట్టి షెల్ అండ్ కాయిల్ వాటర్ కూల్డ్ కండెన్సర్ అంటాం. సో ఇందులో మనకి రిఫ్రిజరెంట్ అనేది ఈ కాయిల్లో పాస్ అవుతూ ఓకేనా సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది. సో దీన్ని కూల్ చేయడానికి ఈ అవుట్ సైడ్ ఒక ఇదిగోండి ఇక్కడ హాలో పైప్ అనేది ఒకటి ఉంది చూడండి పెద్దది, హాలో షెల్ అనేది. సో ఆ ఖాళీ దాంట్లో ఈ కాయిల్స్ అనేవి ఉండటం వల్ల ఈ వాటర్ అనేది కూలింగ్ వాటర్ అనేది దీని నిండా ఒక వైపు నుంచి ఫ్లో అనేది ఇస్తారు, అదర్ సైడ్ నుంచి ఇక్కడ ఈ కాయిల్కి చుట్టూ ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసుకొని అవి వాటర్ హాట్ వాటర్గా బయటకు వచ్చేస్తుంది. హాట్ వాటర్ అనేది బయటకు వస్తుంది, తర్వాత వన్ సైడ్ నుంచి కూలింగ్ వాటర్ అనేది లోపలికి మళ్ళీ సప్లై చేస్తాం. దీనివల్ల ఏంటి, ఈ కండెన్సర్లో ఉన్న వేపర్ రిఫ్రిజరెంట్ అనేది కాస్త లిక్విడ్ రిఫ్రిజరెంట్గా మారిపోద్ది. ఎందుకంటే ఇక్కడ లోపల కూలింగ్ వాటర్ సప్లై ఇవ్వటం వల్ల ఏంటి ఆటోమేటిక్గా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయి ఆటోమేటిక్గా మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. సో లోపల ఉండే సిస్టమ్ ఇలాంటివి, ఇదిగోండి ఇవి ఈ ఎంటీ స్పేస్ మొత్తం కూడా వాటర్తో నింపేసి ఉంటుంది. ఇది షెల్ అండి, అవుట్ సైడ్ ఉన్నది షెల్, ఖాళీ సిలిండర్, ఎంటీ సిలిండర్ అనమాట. ఆ ఎంటీ సిలిండర్ లోపల ఈ కాయిల్ని ఉంటుంది అనమాట. ఓకేనా, స్ప్రింగ్ టైప్లో చుట్టబడి ఉంటుంది. The shell and coil condenser consists of a steel shell fitted inside with a buried coil as shown in figure. Okay, ఈ విధంగా కాయిల్ టైప్లో మనకి చుట్టబడి ఉంటుంది. The high pressure vapor refrigerant from the compressor enters the shell from the top and flows downwards. So ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది హై టెంపరేచర్ హై ప్రెషర్లో ఉన్న రిఫ్రిజరెంట్ పైనుంచి ఎంటర్ అయ్యింది. రిఫ్రిజరెంట్ ఈ పైన ఉన్న ఓపెన్ ఇదిగోండి ఇన్లెట్ పైప్ గుండా ఇట్లా ఓపెన్ అయ్యి దీన్ని సర్క్యులేట్ అవుతూ కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్లో లీవ్ అయింది. ద కూలింగ్ వాటర్ ఫ్రమ్ ది కూలింగ్ పాండ్ సర్క్యులేట్స్ ఇన్సైడ్ ది కాయిల్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో కింద నుంచి పైకి కానీ లేదా పైకి నుంచి కిందకి కానీ మనకి వాటర్ అని సప్లై ఇస్తూ ఉంటాం. The vapor refrigerant gets condensed to liquid refrigerant. సో ఈ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ హీట్ అనేది బయటికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కాబట్టి వాటర్ ద్వారా బయటకు వచ్చేసింది కాబట్టి సో ఆటోమేటిక్ రిఫ్రిజరెంట్ అనేది కండెన్స్ అయింది అంటే కూల్ చేయబడింది. The liquid refrigerant collected at the bottom of the shell enters the expansion valve. సో ఇట్లా బయటికి ఇట్లా వచ్చేసి ఈ అవుట్ సైడ్ బాటంలో ఉన్న ఈ పైప్ అవుట్లెట్ పైప్ ద్వారా రిఫ్రిజరెంట్ అనేది వెళ్ళి ఎక్స్పాన్షన్ వాళ్ళకి కనెక్షన్ ఇవ్వబడి ఉండిద్ది, ఎక్స్పాన్షన్ వాళ్ళకి జాయిన్ చేయబడి ఉండిద్ది కాబట్టి సో ఇక్కడ అవుట్లెట్ నుంచి ఎక్స్పాన్షన్ వాళ్ళకి ఎంటర్ అవుతుంది లిక్విడ్ స్టేట్లో. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ యూనిట్స్ అప్ టు 50 tons కెపాసిటీ. సో ఈ షెల్ అండ్ కాయిల్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అనేవి అప్ టు 50 tons కెపాసిటీ ఉన్న ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఐస్ ప్లాంట్స్ కానీ మీట్ ఫిష్ని స్టోర్ చేసే ప్లాంట్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్టోరేజ్ వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సెకండ్ మోడల్ షెల్ అండ్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్. సో షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్ అంటే ఇక్కడ మనకి పైప్ లైన్ షెల్ అండ్ ట్యూబ్స్. ఇక్కడ ట్యూబ్స్ అనేవి లైన్ ప్యారలల్గా ఉదాహరణకి ఒకటి ప్యారలల్గా లైన్స్ అనేవి కనెక్షన్ చేయబడి ఉంటాయి, వాటిని ట్యూబ్స్ అంటాం. ఓకేనా, షెల్ అనేది ఏమో ఇక్కడ కూడా ఒక హాలో సిలిండర్ అని ఉంటుంది, ఒక హాలో సిలిండర్ ఉంటుంది. ఆ హాలో సిలిండర్లో వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో వాటర్ కానీ స్టీమ్ కానీ సర్క్యులేట్ అవ్వటం వల్ల ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ లోపల పైప్స్ గుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యానిమేషన్ అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఈ పైప్స్ గుండా రిఫ్రిజరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది.
ఇక్కడేమో అదర్ సైడ్ టాప్ టు బాటమ్ ఏమో స్టీమ్ కానీ వాటర్ కానీ మనకి లోపల చేస్తుంది సేమ్ ఇందాక ప్రొసీజరే. కాకపోతే ఇక్కడ కండెన్సర్ యొక్క అరేంజ్మెంట్ అనే సిస్టమ్ అనేది కొంచెం హారిజెంటల్గా ఉంటాయి పైప్స్. ఇక్కడ ఇందాక చెప్పుకున్న కాయిల్లోనేమో టర్న్స్ లాగా ఉంటాయి, స్ప్రింగ్ టైప్లో ఉంటాయి. ఇక్కడేమో ప్యారల్గా ఉంటాయి. ఓకేనా పైప్స్ అనేవి. The water tubes are connected to the headers provided at the both ends of the condenser. ఓకేనా, ఇవి హెడర్స్ అండి. ఈ హెడర్స్కి బోత్ ఎండ్స్లో ఆ పైప్స్ అనే కనెక్షన్ ఇవ్వబడి ఉంటాయి. The headers are removed for regular cleaning of the water tubes. సో ఈ హెడర్స్, ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాటిని హెడర్స్ అంటాం. ఆ హెడర్స్ అనేవి ఓపెన్ చేయడానికి వీలుగా కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది, ఎందుకంటే క్లీనింగ్ పర్పస్కి. The high pressure vapor refrigerant from the compressor enters the shell from the top and flows downwards. సో హై ప్రెషర్ వేపర్ రిఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్ నుంచి వచ్చింది, పై నుంచి ఎంటర్ అయ్యి కింద నుంచి లీవ్ అయిపోద్ది, అంటే సర్క్యులేట్ అవుతూ. The cooling water from the cooling pots enters the tubes from the bottom and flows in opposite direction to reach the top of the shell. సో కింద నుంచి అంటే వాటర్ అండ్ ఇన్ అనేది ఇటు నుంచి ఇచ్చి వాటర్ అవుట్ అనేది ఇటు నుంచి వస్తుంది. The vapor refrigerant gets condensed to liquid refrigerant. సో వేపర్ స్టేట్లో ఉన్నది కాస్త లిక్విడ్గా కన్వర్ట్ అయ్యింది, అంతేకాదు కూల్ అయితే ఆటోమేటిక్గా రిఫ్రిజరెంట్ అనేది వేపర్ స్టేట్లో కదా లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. The liquid refrigerant collected at the bottom of the shell enters the expansion valve. సో కిందకి మనకి లీవ్ అయిన ఆ రిఫ్రిజరెంట్, లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎక్స్పాన్షన్ వాళ్ళకి సెండ్ చేయబడింది. నెక్స్ట్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ హై కెపాసిటీ యూనిట్స్ అప్ టు 1000 tons కెపాసిటీ. సో షెల్ అండ్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అనేవి 1000 tons కెపాసిటీ అంటే హై కెపాసిటీ ప్లాంట్స్లో యూజ్ చేస్తామండి ఈ టైప్. ఇందాక మనం చూసిన ఎంత 50 tons, అది జస్ట్ చిన్న ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మాత్రం హై కెపాసిటీ ప్లాంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ టైపు. ఓకే అండి. థర్డ్ టైప్ వచ్చేటప్పటికి డబల్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్. అంటే ఇక్కడ ఒక ట్యూబ్ లోపల ఇంకొక ట్యూబ్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుందండి. ఒక ట్యూబ్ లోపల ఇంకొక ట్యూబ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ కలర్లో ఉన్నది ఒక హ్యాలో పైప్ అండి. ఆ ఆరెంజ్ కలర్ పైప్ లోపల ఈ వైట్ కలర్ పైప్ అనేది ఒకటి, వైట్ కలర్లో ఉన్న హ్యాలో పైప్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఒక పైప్ లోపల ఇంకొక పైప్ అనేది టచ్ అవ్వకుండా, ఒకదాని సర్ఫేస్ ఇంకొకటి టచ్ అవ్వకుండా ఇట్లా ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఇవ్వబడి ఉంటుంది. సో ఒక దాని నుంచేమో మనకి రిఫ్రిజరెంట్ అనేది ఎంటర్ అయింది. అంటే ఈ ఆరెంజ్ పైప్స్ ఉన్నాయి కానీ ఈ ఆరెంజ్ పైప్స్లోనేమో రిఫ్రిజరెంట్ అనేది ఎంటర్ అయింది. ఈ వైట్ కలర్ పైప్లో మనకు కావాల్సిన వాటర్ అనేది, కూలింగ్ వాటర్ అనేది ఒక వైపు నుంచి ఇస్తే హాట్ వాటర్ అనేది బయటకు వచ్చేది, అంటే కూల్ చేసుకుంటారు రిఫ్రిజరెంట్ని. ఓకే. The double tube condenser consists of two tubes fitted one inside the other as shown. అంటే ఒక ట్యూబ్ లోపల ఇంకొక ట్యూబ్ అనేది ఫిట్ చేయబడి ఉంటుంది. డబల్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్లో ఒక ట్యూబ్ లోపల ఇంకొక ట్యూబ్ అనేది కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది. ఇంకా చెప్పేదాన్ని ఆరెంజ్ కలర్ ట్యూబ్ హ్యాలో పైప్ లోపల వైట్ కలర్ ట్యూబ్ అనేది కనెక్షన్ ఇక్కడ ఉన్నది. ఓకే. The water flows through the inner tubes. ఓకే. ఈ లోపల ఉన్న వైట్ కలర్ ట్యూబ్ ఉంది. ఈ వైట్ కలర్ ట్యూబ్లో వాటర్ అనేది, కూలింగ్ వాటర్ అనేది మనం కూల్ చేయడానికి, అంటే రిఫ్రిజరెంట్ని కూల్ చేయడానికి ఈ ఇన్సైడ్ పైప్ గుండా వాటర్ని, కూలింగ్ వాటర్ని లోపలికి ఇస్తాం. వాటర్ ఇన్ అనేది ఇట్లా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుద్ది. ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమైందంటే అది దాని చుట్టూ ఉన్న వేపర్ స్టేట్లో ఉన్న, ఇక్కడ చూడండి వేపర్ రిఫ్రిజరెంట్ అనేది, ఇక్కడ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ని ఇక్కడ ఏం చేస్తుంది, దాని యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ వైట్ కలర్లో ఉన్న ట్యూబ్లో వాటర్ ఫ్లో అవ్వటం వల్ల ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ హీట్ని తీసుకొని అంటే హాట్ వాటర్గా మారి అది బయటికి వాటర్ అవుట్గా వస్తుంది, బయటికి అవుట్లెట్ ద్వారా. సో ఇప్పుడు ఏమైందంటే రిఫ్రిజరెంట్ యొక్క టెంపరేచర్ని క్యారీ చేసి బయటకు వచ్చేస్తుంది వాటర్. ఇది కంటిన్యూషన్ ఫ్లో అనేది ఇది జరిగేది. The high pressure vapor refrigerant from the compressor enters from the outer tube at its upper end. సో మనకి అదే కంప్రెసర్ యొక్క అవుట్ సైడ్, అంటే కంప్రెసర్ యొక్క అవుట్లెట్ దగ్గర హై టెంపరేచర్ హై ప్రెషర్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది మనకి ఇన్లెట్గా, కండెన్సర్కి ఇన్లెట్గా మనకు కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది.
The cooling water from the cooling ponds enters the inner tube at the lower end. సో మనకి కింద బాటంలో లోయర్ ఎండ్ దగ్గర ఇక్కడ పాండ్స్ నుంచి వచ్చే కూలింగ్ వాటర్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యింది బాటం నుంచి. ద కౌంటర్ ఫ్లో అరేంజ్మెంట్ గివ్స్ హై రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మనకి రిఫ్రిజరెంట్ ఏమో ఇక్కడ చూడండి డైరెక్షన్స్ అనేది ఇక్కడ యారో మార్క్ యొక్క డైరెక్షన్స్. మనం ఈ వాటర్ అనేది అపోజిట్ డైరెక్షన్ ఫ్లో అవుతుంటే రిఫ్రిజరెంట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ ఎంటర్ అయిందండి. రిఫ్రిజరెంట్ అనేది పైనుంచి ఎంటర్ అయింది, వాటర్ ఏమో ఇక్కడ బయట ఇటు నుంచి బయటకు వస్తుంది. అంటే రిఫ్రిజరెంట్ ఫ్లో అయ్యే దాని డైరెక్షన్కి వాటర్ ఫ్లో అవటం అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా, దాన్ని కౌంటర్ ఫ్లో అంటాం. దిస్ కౌంటర్ ఫ్లో అరేంజ్మెంట్ గివ్స్ హై రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. Heat transfer takes place between the water and the vapor refrigerant contacting the surfaces of the water tubes. సో ఇక్కడ ఉన్న వాటర్ ట్యూబ్ ఇన్సైడ్లో ఉన్న వాటర్ ట్యూబ్కి ఏమైంది, ఆ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది కాంటాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా కూలింగ్ జరిగిద్ది అనమాట. ఓకే, ద వేపర్ రిఫ్రిజరెంట్ గెట్స్ కండెన్స్డ్ టు లిక్విడ్ రిఫ్రిజరెంట్. The liquid refrigerant collected at the lower end of the condenser enters the expansion valve. సో మనకి ఇక్కడ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యి ఇట్లా వచ్చి ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ లీవ్ అయిపోద్ది. సో బాటంలో డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చిన రిఫ్రిజరెంట్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది వెళ్ళి ఎక్స్పాన్షన్ వాల్వ్కి కనెక్షన్ ఇవ్వబడి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ మీనింగ్ అది. The water leaves the condenser from its upper end. సో ఇది వాటర్ అనేది ఇట్లా ఎంటర్ అయ్యి ఏమైంది, ఇలా ఫ్లో అయ్యి వాటర్ అనేది ఇటు బయటకు వెళ్ళేది. కూలింగ్ వాటర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న టెంపరేచర్ని క్యారీ చేస్తూ హాట్ వాటర్ అనేది అవుట్ సైడ్ ఇట్లా పైకి వస్తుంది. రిఫ్రిజరెంట్ ఏమో ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ వాటర్ అవుట్లెట్ ఏమో ఇట్లా పైకి వస్తుంది. ఓకే అండి, ఎందుకంటే కౌంటర్ ఫ్లో డైరెక్షన్ కాబట్టి మనం ఇచ్చింది. సో ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో లీవ్ అవుతాయి. The advantage of this condenser is the refrigerant vapor passing through the outer tube is further cooled by the atmospheric air. Okay, atmospheric air ద్వారా కూల్ చేయబడింది తర్వాత. ఓకే, these are used for units up to 10,000 watts capacity. 10,000 watts capacity plants. These are easy in construction and also for cleaning. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఓకే అండి, ఈ ప్రొసీజర్ అనేది. సో ఇక్కడ 1000 watts కెపాసిటీ, 1 ton ఆఫ్ రిఫ్రిజిరేషన్ ఈక్వల్ టు 210 kilojoules per minute, లేదంటే 3.5 kilowatts అండి. 3.5 kilowatts ఈక్వల్ టు 1 ton. ఓకే అండి, సో ఇది డబల్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్ యొక్క కన్స్ట్రక్షన్ అండి ఇది. నెక్స్ట్ లాస్ట్ మోడల్ evaporative water cooled condensers. Okay అండి, this is the last model for condenser, evaporative water cooled condensers. Okay, so these are the example diagrams. An evaporative condenser uses both air and water as cooling mediums for condensing the vapor refrigerant as shown by. సో ఈ థర్డ్ టైప్ కండెన్సర్లో ఎవాపరేటివ్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్లో ఏంటి, మనకి ఎయిర్ కూలింగ్ కండెన్సర్స్లో ఏమో ఎయిర్ని మాత్రమే యూజ్ చేస్తాం కూలింగ్ మీడియం, వాటర్ కూల్డ్ కండెన్సర్స్లో వాటర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఈ థర్డ్ మోడల్ ఏంటి, ఎవాపరేటివ్ టైప్ కూలింగ్ కండెన్సర్స్లో రెండు యూజ్ చేస్తాం, ఎయిర్ అండ్ వాటర్ రెండింటిని యూజ్ చేసి ఇక్కడ కూలింగ్ అనేది చేస్తాం రిఫ్రిజరెంట్ని. ఓకే అండి, atmospheric air is drawn from the bottom of the condenser with the help of an induced draft fan. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే atmospheric air is drawn from the bottom of the condenser.
సో మనకి బాటంలో ఉన్న అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ని ఈ ఫ్యాన్ ద్వారా ఇక్కడ టాప్లో మీకు టాప్లో అరేంజ్మెంట్ చేసిన బ్లోయర్ కానీ ఫ్యాన్ ద్వారా ఏంటంటే బాటంలో సక్ చేసుకుంటున్న అట్మాస్ఫిరిక్ ఎయిర్ని ఇట్లా బయటికి ఇలా అది అబ్జార్బ్ చేసుకుని ఇట్లా బయటికి పంపించేస్తుంది అనమాట. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే అండి. అంటే ఇక్కడ ఏంటంటే బాటమ్ నుంచి అట్మాస్ఫిరిక్ ఎయిర్ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ సిస్టమ్ అనేది అరేంజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ. ఓకే అండి. సో water from the water tank is sprayed through the nozzles on the refrigerating coils with the help of a pump. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ కాయిల్స్ చూడండి, ఇది కండెన్సర్. ఓకే, మెయిన్గా ఇది కండెన్సర్ అండి ఈ కాయిల్స్ అనేవి. సో ఇది కండెన్సర్లో రిఫ్రిజరెంట్ అనేది ఇదిగోండి వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ అంటే కంప్రెసర్ నుంచి వచ్చిన రిఫ్రిజరెంట్ అనేది ఈ పైప్ ఉండే ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా సర్క్యులేట్ అవుతూ పైనుంచి ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఇట్లా బయటికి రిఫ్రిజరెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఇట్లా బయటకు వచ్చే తరుణంలో ఇక్కడ ఏం చేస్తామంటే పైనుంచి మనం వాటర్ స్ప్రే చేసి మనం అక్కడ కూల్ చేస్తాం. ఆ వాటర్ అనేది కూలింగ్ వాటర్ అనేది డైరెక్ట్గా ఈ కండెన్సర్స్ యొక్క కాయిల్స్ మీద పడే విధంగా వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటారు. ఓకే అండి. నాజిల్స్ యూజ్ చేసి, ఇవి నాజిల్స్ అండి, నాజిల్స్ ద్వారా స్ప్రే చేయబడింది. ఓకే, స్ప్రేడ్ వాటర్ ఫార్మ్స్ ఏ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది రిఫ్రిజరెంట్ కాయిల్స్. ఓకే అండి. ఆ స్ప్రే చేయబడిన వాటర్ అనేది ఆ ట్యూబ్స్ మీద, ఈ కండెన్సర్ ట్యూబ్స్ మీద ఒక థిన్ లేయర్గా ఒక ఫామ్ అయింది. ఓకేనా. The vapor refrigerant passing through the refrigerating coils rejects its heat to the water and condensed to the liquid refrigerant. సో ఇక్కడ నుంచి వేపర్ రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏమైంది, వేపర్ స్టేట్లో ఉన్న అంటే హై టెంపరేచర్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త సడన్గా ఇక్కడ వాటర్ స్ప్రే అవ్వటం వల్ల సడన్గా హీట్ డ్రాప్ అయ్యి ఆ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అయ్యి ఇట్లా కిందికి లీవ్ అయింది. ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఎంటర్స్ ది ఎక్స్పాన్షన్ వాల్. సో ఇట్లా బయటకు వచ్చిన లిక్విడ్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త ఇట్లా బయటకు వెళ్ళి ఎక్స్పాన్షన్ వాల్కి కనెక్షన్ అయ్యి ఇవ్వబడి ఉండేది కాబట్టి ఎక్స్పాన్షన్ వాల్లోకి ఎంటర్ అయింది. ద ఎయిర్ పాసింగ్ ఓవర్ ది రిఫ్రిజరెంట్ కాయిల్స్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది వాటర్ అండ్ ది కూల్డ్ వాటర్ కలెక్ట్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్. ఓకే, సో ఇక్కడ ద ఎయిర్ పాసింగ్ ఓవర్ ది రిఫ్రిజరెంట్ కాయిల్స్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ ది వాటర్ అండ్ దిస్ కూల్డ్ వాటర్ కలెక్ట్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైనుంచి స్ప్రే చేయబడిన వాటర్ అనేది ఇట్లా కిందకి వెళ్ళి ఇక్కడ కింద బాటంలో మనకి వాటర్ పైన స్ప్రే చేసిన వాటర్ అంతా కింద బాటంలో కలెక్ట్ చేయబడి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది పైకి స్ప్రే అవటానికి పంపు ద్వారా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ బయట నుంచి సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ని సక్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ ఉన్న ఎయిర్ని బయట నుంచి ఎయిర్ని లోపలికి లాక్కోవడానికి ఇక్కడ టాప్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఏంటి, ఈ బయట నుంచి ఇక్కడ ఈ హోల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ ఈ హోల్స్ నుంచి బయట సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ అనేది లోపలికి వచ్చి ఇట్లా ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటికి పుష్ చేస్తుంది అనమాట ఆ ఎయిర్ని. ఓకే అండి. సో దానివల్ల ఇక్కడ కూలింగ్ అంటే ఇక్కడ లోపల ఉన్న టెంపరేచర్స్ని క్యారీ చేయడానికి ఈ ఎయిర్ అనేది కూడా ఒక కూలింగ్ మీడియంగా యాక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో అంటే ఒకవైపు వాటర్ని యూజ్ చేసి కూల్ చేస్తాం, అదేవిధంగా ఎయిర్ కూడా సర్క్యులేట్ అవుతూ ఆ వాటర్ని తగలటం వల్ల అవి కూల్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఎలా అయితే వాటర్ కూలర్స్ కనుక మన హౌసెస్లో యూజ్ చేసే వాటర్ కూలర్స్ ఏ విధంగా అయితే యూజ్ అవుతాయో సేమ్ అదే విధంగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, వాటర్ eliminators are provided above the spray header, prevents the water particles entering the fan. ఓకే, ఇక్కడ ఈ టాప్లో ఎలిమినేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, వాటర్ పార్టికల్స్ని ఆ ఫ్యాన్కి వెళ్ళకుండా ఫ్యాన్లోకి వెళ్ళకుండా తగలకుండా వాటిని
ఫిల్టరైజేషన్ చేయడానికి ఈ ఎలిమినేటర్స్ యూజ్ చేస్తాం. అంటే ఓన్లీ ఎయిర్ మాత్రమే పైకి వెళ్ళే విధంగా. మేకప్ వాటర్ ఈజ్ యాడెడ్ డ్యూ టు ది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ది వాటర్ ట్యాంక్ ఫ్రమ్ అవుట్ సైడ్ సోర్స్. సో మనకి ఇక్కడ తగ్గిపోయిన వాటర్ అంటే మనకి కంటిన్యూషన్గా ఇక్కడ కూలింగ్ కోసం వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంత వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి తగ్గిపోయిన వాటర్ని మళ్ళీ ఎక్స్టర్నల్ బయట నుంచి వాటర్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ యూనిట్స్ అప్ టు 100 tons capacity. These are useful where shortage of water is more and drain facilities are not available. ఓకే ఓకే ఈ క్లాస్ మొత్తం కండెన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్స్ గురించి రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.